జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కాళేశ్వరం కమిషన్ అలాగే సిబిఐ విచారణకు ఆదేశించడం పైన కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో ఇవాళ రెండవ రోజు కూడా తహసీల్ చౌరస్తా వద్ద పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తూ కళ్లకు గంతలు కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కళ్ళున్న కబోది చూడలేకపోతుంది. ఒకసారి పరిశీలించి ఎన్ని పంటలు పండాయో చూసిన తర్వాతే ఈ రాజకీయ కక్షకు పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అనంతరము ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కూడా అక్కడ నివాళులర్పించి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ఆ ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైతులు క్యూ లైన్లో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ కాస్త లోడ్ యూరియా వచ్చినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో రైతులు రావడంతో వారికి ఎలా సర్దాలో తికమకపడ్డ అధికారులు ఒక్కొక్కరికి 2 బస్తాలు 3 బస్తాలు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకున్నారు. మరొకసారి అందజేస్తామంటూ చెప్పడం జరిగింది. దీంతో రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తమకు పూర్తి స్థాయిలో యూరియా అందజేయాలి, ఎందుకంటే పంటలు ఇప్పటికే ఎర్రబడిపోతున్నటువంటి సందర్భం ఉంది. దీంతో తాము నష్టపోతామని కూడా ఈ సందర్భంగా రైతులు తెలపడం జరిగింది. మొత్తంగా యూరియా కష్టాలు అయితే జిల్లాను వెంటాడుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం, అలాగే కోరుట్ల నియోజకవర్గం, మెట్పల్లి, అలాగే ధర్మపురి, అలాగే మిగతా మండలంలో దాదాపు 30 పైగా మండలంలో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అలాగే ఇటు సిబిఐ విచారణకు ఆదేశించడం పైన కూడా అందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీన్ని వెనక్కి తీసుకోలేని పక్షంలో రాజకీయ కక్షకు పాల్పడితే తామంతా కూడా కేసీఆర్ వెంటే ఉంటాము, తామంతా కూడా కాంగ్రెస్ పతనానికి ఇది ఒక నాంది అంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పేర్కొనడం జరిగింది.